ఓకే, ఈరోజు ఆదోని మండలంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆదోని నుండి తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సుమారుగా కుప్పగల్లు వరకు అంటే రోడ్డుకి ఇరువైపులా మట్టి పొందకు రావడం కానీ, మధ్యలో గుంతలు పడడం కానీ, వాహనాలు తిరగలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తూ ఉంది. ఈ శ్రావణ మాసంలో కూడా వాహనాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రోడ్డుకి ఇరువైపులా 6 అడుగుల నుంచి 2 అడుగుల దాకా మట్టి పొందకు గురైంది. దీనివల్ల చాలా వాహనాలు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణికులు భక్తాదులు కూడా ఆ రకంగా ఇబ్బందులు పడి ఆ రకంగా గాయాలు పాలైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే మన బైజ్గేర్ నుంచి కపటి వరకు ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా డాణాపురం నుండి నాగనాథనల్లి ఎప్పటం మీదుగా వలగుందకి వెళ్ళేటువంటి రోడ్డు కూడా చాలా అధ్వాన స్థితిలో ఉంది. మండలంలోని అట్లాగే నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ ఈ కూటమి నాయకులు మాత్రం చెప్పారు. ఏం చెప్పారు ఆ రోజు? చంద్రబాబు నాయుడు గారు 2025 సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లన్నీ ఉంటాయని చెప్పారు. మరి ఆదోనిలో మాత్రం గుంతలు ఎక్కడికెక్కడ చెరువుల్లా తలపించే పద్ధతిలో గుంతలు పడిపోయినాయి. రోడ్డుకి ఇరువైపులా మట్టి కోతకు పోయి ఈరోజు ఇంత ఇబ్బంది పడుతుంటే రోడ్లను మాత్రం పట్టించుకునే పరిస్థితులు లేరు. అందుకోసం తక్షణమే రోడ్ల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా ఆదోని ఎమ్మెల్యేని అట్లాగే కూటమి నాయకుల్ని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.